కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి బాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలి బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల సవాలు చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇదే వ్యవహారంలో పెండింగ్ లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చాలా సుదీర్ఘంగా బాలీవుడ్ నటులకు సంబంధించిన కేసు ఇది. కృష్ణ జింకల కేసు అనేది అంటే ఇక ముగిసిపోయింది. 2018లో సల్మాన్ ఖాన్ కి 5 ఏళ్ల శిక్ష విధించిన తర్వాత మిగతా నటీనటులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ముగిసిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. సల్మాన్ కూడా సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే మళ్ళీ రాజస్థాన్ ప్రభుత్వం తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి దీని మీద మళ్ళీ తిరిగి పిటిషన్ అనేది వేయటం, మరికొంతమంది ఎవరైతే కృష్ణ జింకలకు సంబంధించి సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా పలు పిటిషన్లు వేసిన క్రమంలో వీటన్నింటిలో కూడా పరిగణలోకి తీసుకుని విచారణ చేపడతామని చెప్పేసి న్యాయస్థానం అనేది మళ్ళీ తిరిగి కేసును తెర మీదకి రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ చాలా సార్లు దీని న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనడంతో పాటు పర్సనల్ థ్రెటింగ్స్ చాలా వరకు ఆయనకి వస్తూ ఉన్నాయి. చాలా ఇప్పటికే ఆయన ఎదుర్కొంటున్నారు. సెక్యూరిటీని కూడా ఆయనకి పెంచడం జరిగింది. మళ్ళీ మరొకసారి తెర మీదకు ఈ కృష్ణ జింకల కేసు రావడం అనేది ఈ సీరియస్నెస్ మరొకసారి పెరిగే అవకాశం కనిపిస్తుంది. జూలై 28వ తారీఖు తిరిగి దీనికి సంబంధించిన తదుపరి వాయిదా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే కోర్టు చెప్పిందో బాలీవుడ్ మీడియాలో, ముఖ్యంగా బాలీవుడ్ లో దీనికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నటీనటులందరికీ సంబంధించి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు కమిటీ ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటనే దాని మీద చర్చ అయితే జరుగుతూ ఉంది. దర్శక నిర్మాతలు అయితే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి నటీనటులు కూడా ఫర్దర్ గా ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలనే దాని మీద కూడా నటీనటులు న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటూ తదుపరి కోర్టుకు సంబంధించి విచారణ కూడా వాళ్ళు ఎదుర్కొనే అందుకు సంసిద్ధంగా అవుతున్నారని చెప్పేసి మనం చెప్తాం.